కరువు జిల్లాల్లో ముందు వరుసలో ఉండే ప్రకాశం జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రమైంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులకు వేసవి తాపం తోడవడం వల్ల మంచినీళ్ల కోసం జిల్లావాసులు ఇబ్బందులు పడుతున్నారు. భూగర్భ జలాలు ఇంకిపోవడం, సాగర్ నుంచి తాగునీటి సరఫరా సక్రమంగా చేయకపోవడం వల్ల దొరికిన కొద్ది నీటిని రోజులు తరబడి భద్రపరుచుకుని వినియోగించుకోవాల్సి వస్తోంది. పశ్చిమ ప్రకాశంలో భూగర్భ జలాలు అడుగంటడం వల్ల తాగునీటి ఎద్దడి ఎక్కువైంది. వర్షాభావ పరిస్థితులతో పొదిలి మండలంలోని పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఆ మండలంలోని గ్రామాలకు తాగునీరు అందించడంలో అధికారులు విఫలమయ్యారు. రామతీర్థం జలాశయానికి సమీపంలోని గ్రామీణ ప్రాంతంలో సుమారు 7,000 మంది జీవిస్తున్నారు. ఆ గ్రామాల మీదుగానే రామతీర్థం జలాశయం నుంచి మర్రిపాడు రక్షిత మంచినీటి పథకానికి నీటిని సరఫరా చేసే పైపులు పోతాయి. అందులోంచి చుక్క నీరు తమకు సరఫరా చేయట్లేదని గ్రామస్తులు ఆరోపించారు. సాగర్ నుంచి వారానికో 10 రోజులకో ఒకసారి నీటిని సరఫరా చేస్తారని, అదీ అరకొరేనని వాపోయారు. వాటినే భద్రపర్చుకుని తాగాల్సిన పరిస్థితి నెలకొంది. ట్యాంక్ నీళ్ళు సక్రంగా రావటం వల్ల నువ్వు వేసినాడేమో బరీ చేస్తుడు, లేకపోతే నెలకు కూడా గతి లేదు. ఇప్పుడు నిన్న మొన్న ఒత్తిడి చేసేళ్ళకి నిన్న మొన్న ఇవాళ కాసిన వచ్చింది. ఇబ్బంది చిన్నగానే తాగడానికి నీళ్ళు లేక అలా పోసుకోవడానికంటే యాడ నుంచో ట్యాంకర్లు పెట్టి తోలుతున్నారు. అవి కూడా లేవు. అవి కూడా లేక యాడనో బోర్లు లెచ్చలు పెట్టి తీసుకొని వాళ్ళు పోతున్నారు. దగ్గర రామతీర్థంగా ఉప్పలపాటి కాడి నుంచి పోతుంది నీళ్ళు. ఏ నుంచి చీల్చుకుంటే మాకు బాగానే వస్తాయి. ఎవడు వాళ్ళు లేక గ్రౌండ్ వాటర్ అంటే లేదు. 4 ట్యాంకీలు పెట్టి తోలుతున్నా కూడా సరిపోవట్లేదు. ఆ ట్యాంకీ నీళ్ళు వస్తేనేమో అవి ఎన్నిటికని వాడుకుంటారు వాళ్ళు. డీ బోర్లు చాలా వేపించారు సార్. 10 కోటి చెప్పును కట్టించారు. వాటిల్లో కూడా రాక వాళ్ళు పొలాలకి నుంచి తోలుతున్నారు. వాళ్ళేం తోలుతున్నారు కానీ సాలటంలా. బోర్లో నీళ్ళు లేవు. 250 అడుగులు 300 వేపించాం మేము. నీళ్ళు బల్ల ఇంటింటికి బోర్లు వేపించుకున్నాం కానీ ట్యాంకర్లు దానికి ట్యాంకీ కంటే సరిగ్గా రావటంలా. నీళ్లు ఎప్పుడో వదులుతున్నారు సాగర్ నీళ్లు ట్యాంకీకి. గ్రామాలకు రక్షిత మంచినీటి సరఫరా కోసం ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించారు. వాటికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదు. నీటి వనరులు కేటాయించలేదు. దాదాపు 6 ఏళ్లుగా ఇవి వృధాగా పడి ఉన్నాయి. సొంతంగా వేసిన గొట్టపు బావులు పూర్తిగా ఇంకిపోయాయి. డీప్ బోర్లు పూర్తిగా ఇంకిపోవడం బట్టి భూగర్భ జలాలు ఎంత దారుణంగా పడిపోయాయో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో ట్యాంకుల ద్వారా నీరు సరఫరా చేశారు. ట్యాంకులు నింపే చోట నీరు ఇంకిపోవడం వల్ల పూర్తి స్థాయిలో నీరు సరఫరా చేయలేకపోతున్నారని గ్రామస్తులు వెల్లడించారు. ఎట్టి పరిస్థితులు సాగర్ నీళ్ళు మాకు ఇక్కడ సైడ్ మాకు డామ్ ఉంది. ఆ పైపు కలిసి మాకు కానీ ఇస్తే పని అయితే మాకు నీళ్ళు సౌకర్యంగా ఉంటుందండి. మాకు నీళ్ళు సగం నీళ్ళు వస్తే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కొనుక్కుంటున్నాం, ఏమన్నా వచ్చి కొనుక్కుంటున్నాం. ఒకసారి వస్తే ఒకసారి నీళ్ళు అవి కూడా లేక ఆ కిస్తీల ప్రకారం వదులుతారు నీళ్ళు. ట్యాంకర్ ఎప్పుడో వచ్చేది, మంచి నెలకి వదిలేది. వారానికి ఒకసారి ఏ పని చేయటం వల్ల కట్టి వరకు వదిలేశారు. ఇబ్బంది అంటే తోలితేనే నీళ్లు మాకు బోర్లుగా లేవు, ఆగిపోయినాయి వానలు లేపాయా. ఆ ట్యాంకర్లు పోయినప్పుడు మేము ఎక్కడైనా తెచ్చుకోవడానికి కూడా బోర్లో నీళ్ళు లేవు. ఒకవేళ మాకు సాగర్ నీళ్ళు వదులుతారు పెద్ద ట్యాంకీకి. ఆ నీళ్ళు తెచ్చుకోవడానికైనా సరే అవి సరిగా మాకు సరిపోవట్లేదు. అవి ఎప్పుడో వదులుతారు 10 రోజులకు ఒకసారి అట్లాగా. ఊరు పెద్ద ఊరు మొత్తం మేము తీసుకోవాలన్నా కూడా అవి చాలు మాకు. అవి డైలీ 2 రోజులకు ఒకసారి రోజు మార్చి రోజు అట్లా వదిలినా కూడా మాకు ఇబ్బంది ఉండదు. కానీ వాళ్ళు పట్టించుకుంటే కదా. మేము ఎవరో చెప్పాము, ఇక్కడ ఎవరున్నారు చెప్పడానికి కూడా. దానికి మళ్ళీ ప్రత్యేకంగా ఎవరో వేరే వాళ్ళని చెప్పారంట. వాళ్ళు ఫోన్ చేస్తేనే వస్తాయంట. ఆ ఫోన్ నెంబర్లు ఏమో మాకు తెలియదు. ఈ ఎండాకాలం ఇంకా ముందు ఉండే ఎండాకాలం అయితే అస్సలకి ఇంకా భరించేదే కాదు. నాగార్జున సాగర్ నుంచి ప్రత్యేక పైప్లైన్ వేసినా లేదా రామతీర్థం జలాశయం నుంచి నీటిని మళ్లించినా తాగునీటి కష్టాలు తీరుతాయని పశ్చిమ ప్రకాశం వాసులు అంటున్నారు.